వెల్కమ్ టు ఫస్ట్ స్టెప్ కెరీర్ ప్లస్. నేటి మన టాపిక్ ఇప్పుడే మనందరూ దాదాపు కరోనా టైంలో మే సెకండ్ వీక్లో బీటెక్ కంప్లీట్ అయిన విద్యార్థులు ఎంతోమంది సొసైటీలో అడుగుపెట్టబోతున్నారు. సో ఈ బీటెక్ అయిపోయిన వారందరికీ మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే అందరూ అడిగేది వాట్ నెక్స్ట్. బీటెక్ అయిన తర్వాత ఏం చేయాలి, లేదా ఏం చేస్తావు, ఇంకా మేము ఫైనల్ సెమిస్టర్ రాయలేదు సార్, అప్పుడే వాట్ నెక్స్ట్ అంటే ఎలా, మా తల్లిదండ్రులు అలాగే అడుగుతున్నారు, బయట అందరూ అదే అడుగుతున్నారు అని చాలామంది విద్యార్థులు మాకు మెయిల్స్ వేయడం జరిగింది. సో వాట్ నెక్స్ట్కి ముందు మనం ఎలా ప్రిపేర్ కావాలి, అసలు బీటెక్ తర్వాత ఏం చేయొచ్చు, ఎన్ని రకాల కోర్సులు చేయొచ్చు, మనం ఒక్కసారి గమనిద్దాం. వీటిలో ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే బీటెక్ తర్వాత మీరు లేదా మీ ఇంట్లో వాళ్ళందరూ లేదా మీ సొసైటీ మీరందరూ కూర్చొని మాట్లాడాల్సింది ఏంటంటే బీటెక్ తర్వాత మనం జాబ్ చేద్దామా పీజీ చేయాలా. మనకు రెండు మార్గాలు ఉంటాయి. ఫస్ట్ ఇమ్మీడియట్ జాబ్కి వెళ్ళాలా, లేదంటే పీజీ చేయాలా. పీజీ చేయాలంటే కూడా మళ్ళీ ఎలాంటి పీజీ చేయాలి, గేట్ స్కోర్తో పీజీ చేయాలి. చాలామంది పీజీ సెట్ రాసేసి జనరల్కి పీజీ చేసేస్తుంటారు. గేట్తో పీజీ చేయడం వల్ల నీకు చాలా లాభాలు ఉంటాయి. ఇన్ కేస్ నువ్వు పీజీ చేయాలనే ఆప్షన్ తీసుకుంటే జనరల్ పీజీ ఎంటెక్ చేయకండి. జనరల్ ఎంటెక్ ఒకవేళ మీరు చేస్తే తర్వాత ప్రొఫెసర్గా, అసోసియేట్ ప్రొఫెసర్గా పిహెచ్డీ చేసి అలా సెటిల్ కావడానికి ఓకే. లేదు నేను ఎంటెక్లో మంచి స్కోర్ తీసుకొని టెక్నికల్గా ముందుకెళ్ళాలి సార్ అనుకున్నారంటే కంపల్సరీగా మీరు గేట్తో వెళ్తేనే మీ ఎంటెక్కి ఒక వాల్యూ ఉంటుంది. వితౌట్ గేట్ కెనాట్ ఓపెన్ ద గేట్స్ ఆఫ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్. సో మీరు ఏవైనా పెద్ద పెద్ద పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్లో జాయిన్ కావాలనుకుంటే ఇస్రో, టిఎన్పిఎల్, వైజాగ్ స్టీల్, మెట్రో రైల్, తర్వాత రైల్టెల్, తర్వాత బిఎల్, బిహెచ్ఈఎల్, ఈసీఐఎల్, ఇలా ప్రభుత్వ రంగ సంస్థలు ఏటిలోనే మీరు జాయిన్ కావాలి. ఈవెన్ దో హెచ్పి, హిందుస్థాన్ పెట్రోలియం, ఐఓసిఎల్ లాంటి వాటిలో మీరు జాయిన్ కావాలనుకున్నా మొట్టమొదటిగా మిమ్మల్ని అడిగేది గేట్ స్కోర్ అడుగుతారు. సో స్కోరింగ్ కోసమైనా ఫస్ట్ పీజీ చేయాలనుకున్న విద్యార్థులు గేట్ రాయండి. ఇది యాజ్ ఎ కెరీర్ కౌన్సిలర్గా నా చిన్న సజెషన్. గేట్ స్కోర్ వచ్చిన తర్వాత ఆ స్కోర్తో మీరు జాబ్కి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా మీరు అప్లై చేస్తే గేట్ స్కోర్ అడుగుతారు, మీరు ఇందాక మనం చెప్పిన లిస్ట్ అవుట్లో. సో పీజీ చేయాలనుకుంటే వన్ థింగ్, మనం గేట్ రాయాలి. గేట్లో మంచి స్కోర్ వస్తే ఈవెన్ మీరు తెలిసిన విషయం అందరికీ, గేట్లో స్కోర్ వచ్చి ఒక మంచి అహ్మదాబాద్ ఐఎం ఇన్స్టిట్యూట్లోనే ఎక్కడ నువ్వు సెలెక్ట్ అయిపోతే మంచి ర్యాంక్ వస్తే గేట్లో, బీటెక్ తర్వాత జాబ్ చేస్తే వచ్చే ఫస్ట్ ప్యాకేజ్ అంతా నీకు స్టైఫండే వస్తుంది. ఈరోజు 18.5 మంత్లీ, 8,500K. సో 8,500 స్టైఫండ్ ఇచ్చేవి ఉన్నాయి. కాబట్టి గేట్ ద్వారా ఎంటెక్ చేస్తారా, చేయండి, ఓకే, ఇట్స్ బెటర్ ఫర్ ఇండస్ట్రియల్. అదర్వైజ్ నా ప్రొఫెషన్, నేను ప్రొఫెసర్గా వెళ్ళాలనుకుంటున్నాను సార్, అసోసియేట్ ప్రొఫెసర్, టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటున్నాను, నాకు చాలా ప్యాషన్ అని అంటారా, యూ డూ. గేట్ రాకపోతే ఓకే, జనరల్ పీజీ రాసి, పీజీ సెట్ రాసి ఎంటెక్ చేయండి. అంతే తప్ప జాబ్స్ కోసం అయితే మాత్రం యాజ్ ఏ కౌన్సిలర్గా నేను ఇచ్చే చిన్న సలహా, ఇప్పుడున్న పరిస్థితుల్లో పాండమిక్ సిచ్యువేషన్లో జాబ్స్ కోసం అయితే బీటెక్ ఎంటెక్ చేయకండి. అంటే జాబ్ కోసం మీన్స్ అంటే మాకేం ఉద్యోగాలు అంటే ఇప్పుడు చెప్పిన విధంగా మీరు ప్రిపేర్ కాగలిగితే ఎంటెక్ ఓకే. ఒకటి ప్రొఫెసర్గా వెళ్ళాలనుకుంటే ఎనీ పీజీ సెట్ రాసి హ్యాపీగా ప్రొఫెసర్గా, మీరు అసోసియేట్ ప్రొఫెసర్గా జాయిన్ అవుతూ వెళ్ళిపోతారు, ముందుకు వెళ్ళిపోతారు ఎంటెక్. అదర్వైజ్ గేట్లో స్కోర్ తెచ్చుకోండి, ఎంటెక్ చేయండి. అటునుంచి అంటే మంచి ఇండస్ట్రీస్లో, మల్టీనేషనల్ కంపెనీస్లో, తర్వాత పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్లో, ప్రభుత్వ రంగ సంస్థలు అయినట్టు ఎయిట్లోనైనా మీరు హ్యాపీగా జాబ్ కొట్టేయచ్చు. ఇది ఫస్ట్ థింగ్, ఇన్కేస్ పీజీ చేయాలనుకున్న వాళ్ళకి ఇచ్చే నా సలహా. ఇంకా లేదంటారా, రైట్, జాబ్కి వెళ్దాం యాజ్ ఎ ఫ్రెషర్. ఎస్, బీటెక్ అయిపోయింది, ఎనీ బ్రాంచ్, యాజ్ ఎ ఫ్రెషర్ మనం జాబ్కి వెళ్దాం. సో జాబ్స్ లేవని ఎవ్వరు అనుకోకండి. చాలామంది ఫీలింగ్ ఏంటంటే మన బ్రాంచ్ తప్ప మిగతా బ్రాంచ్లో అందరికీ జాబ్స్ ఉన్నాయి, అందుకే అందరూ ఏం చేస్తారంటే కంప్యూటర్ సైన్స్లోకి మళ్ళీ కన్వర్ట్ అవుతూ వస్తుంటారు. ఎంటెక్, బీటెక్ మెకానికల్, బీటెక్ ఎలక్ట్రికల్, బీటెక్ ఎలక్ట్రానిక్స్, అందరూ మళ్ళీ వచ్చి మళ్ళీ కంప్యూటర్స్ లాంగ్వేజ్ నేర్చుకొని మళ్ళీ ఎక్కడ వచ్చి అలా అక్కర్లేదండి. కోర్ బ్రాంచెస్ మీకు ఇష్టం ఉంటే కోర్ బ్రాంచెస్లో నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి.
నంబర్ ఆఫ్ వేకెన్సీస్. ఫస్ట్ స్టెప్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ సర్వీస్. మీకు ఎవరైనా కోర్ బ్రాంచ్ వాళ్ళు లేవు అని ఎవరైనా అడిగితే మాకు మెయిల్ పంపించండి. మీకు మెయిల్ ద్వారా ఎప్పటికప్పుడు కోర్ బ్రాంచెస్లో మిమ్మల్ని ఎవరు అడుగుతున్నారో కూడా మేము మీకు సపోర్ట్ చేయగలం. కోర్ బ్రాంచెస్ ఉన్నాయి. కోర్ బ్రాంచెస్ కాకుండా మీరు లాంగ్వేజ్ ఓకే ప్యాషన్ అయితే లాంగ్వేజ్ నేర్చుకుని మళ్ళీ లాంగ్వేజ్ సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోదాం. కానీ ఫ్రెషర్గా మీరు జాబ్ చేయాలని మీరు అనుకుంటే, ఫ్రెషర్గా జాబ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఇనీషియల్గా ఎనీ స్టార్టప్ కంపెనీ ఇక్కడ ఐడియల్ లొకేషన్ ఐడియల్ జాబ్ గురించి వెయిట్ చేయకండి. నాకు ఇంత ప్యాకేజ్ కావాలి, ఈ విధంగా ఉండాలి, నేను బెంగళూరులోనే జాబ్ చేయాలి, లేదా నేను ఇంకో చోట జాబ్ చేయాలి, ఇలా అనుకోకండి. ఇనీషియల్గా మనకు బేసిక్ థియరిటికల్ నాలెడ్జ్ని ప్రాక్టికల్ నాలెడ్జ్గా కన్వర్ట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ ఇచ్చేవాళ్ళు ఎవరు? ఆ ఇచ్చేవాడికి మనం శాలరీని ఎక్కడా కూడా ప్యాకేజ్ గురించి డిస్కషన్ వద్దు. మినిమం ప్యాకేజ్ కంపెనీ నామ్స్ ప్రకారం ఎవరైనా మినిమం ప్యాకేజ్ ఇస్తారు. ఆ ప్యాకేజ్తో మనం చూద్దాం. కాబట్టి బీటెక్ అయిన తర్వాత ఫ్రెషర్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఏంటంటే శాలరీ. మీన్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటే అదేదో మనం మరీ డిగ్నిటీ ఆఫ్ లేబర్ తగ్గించుకొని పనిచేయడం అని కాదు. మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఫస్ట్ మనం కాలేజీలో నేర్చుకున్న ఈ థియరిటికల్ నాలెడ్జ్ని కన్వర్ట్ చేయాలి. సో ప్రాక్టికల్గా ఒక ప్లాట్ఫామ్ ఎవరు ఇస్తారో చూద్దాం. ఆ అవకాశం ఇచ్చిన వాళ్ళకి మనం వెళ్ళి వర్క్ చేద్దాం. సరే జాబ్ కోసం అంటారా? ఎనీ కంపెనీ, కోర్ కంపెనీస్ ఉన్నాయి, నాన్ కోర్ కంపెనీస్ అంటే మీన్స్ టెక్నికల్గా ఉన్నాయి. తర్వాత టెక్నికల్ వాళ్ళకైతే ఎలక్ట్రికల్ వాళ్ళకు ఉన్నాయి, అలాగే ఎలక్ట్రానిక్స్ వాళ్ళకు ఉన్నాయి. మెకానికల్ వాళ్ళైతే నార్త్ సైడ్ ఎక్కువ చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈజీగా ఉంటాయి. సివిల్, హైవేస్, నేషనల్ హైవేస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు వర్క్స్ చాలా జరుగుతున్నాయి. సివిల్, ఎలక్ట్రానిక్స్ సిటీలో ఉన్నాయి మనకి ఇప్పుడు. ఎలక్ట్రికల్ ఓకే, పవర్ గ్రిడ్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. ఇంకా కంప్యూటర్ సైన్స్ ఎవరు చెప్పనక్కర్లేదు. హ్యాపీగా మనం రోజు వాకిన్స్ లాగా ఉంటాయి కంప్యూటర్ సైన్స్. ఇలా ఏ జాబ్ అయినా సరే అండి, ఫస్ట్ జాబ్ చేయాలనుకుంటే యూ డూ ఫస్ట్ థింగ్. మీరు ఫ్రెషర్స్గా ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి. ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పండి, బీటెక్ చదివిన తర్వాత నీకు 15,000 జీతం అని వాళ్ళు అనొచ్చు. వాళ్ళకి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, కౌన్సిలింగ్ చేయండి, ఇది చెప్పండి ఇలా ఉంటుంది, ఏం పర్లేదు ముందు జాబ్కి వెళ్తామని. అలా మీరు జాబ్కి వెళ్ళకుండా గ్యాప్ ఇచ్చారనుకోండి, ఆల్రెడీ మన బ్రదర్స్ మన జూనియర్స్, సబ్ జూనియర్స్, సూపర్ జూనియర్స్ కూడా మళ్ళీ బయటకు వచ్చి మనకే కాంపిటీషన్ ఇస్తారు. మీకు అందరికీ తెలిసిన విషయమే, బీటెక్ తర్వాత మనం బయటకు వస్తే 2 ఏళ్ళ తర్వాత మన సర్టిఫికేట్ని ఎక్స్పైరీ పీరియడ్ లాగా పెట్టింటాడు. ఏ కంపెనీ ఉన్నా 2 years గ్యాప్ వస్తే వద్దు అంటాడు. 1 year కూడా ఒప్పుకోవట్లేదు ఇప్పుడు. కాబట్టి ఎక్కడ గ్యాప్ ఇవ్వకండి. జాబ్ చేయడం కావాలనుకుంటే ఎనీ ఎంఎన్సీ కంపెనీలో, ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేయడం కాబట్టి సిద్ధంగా ఉండండి. ఇలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపరేషన్ అవుతారు. అంటే మీరు ప్రిపేర్ కాకూడదని చెప్పట్లేదు, ఉద్యోగాలు ఉన్నాయి. బీటెక్ వాళ్ళకి యూపీఎస్సీ ఉంది, ఏపీపీఎస్సీ ఉంది, ఎస్ఎస్సీ ఉంది, గవర్నమెంట్ జాబ్స్. ఇందాక మనం చెప్పుకున్న ఐఓసీఎల్ ఉన్నాయి, హెచ్పిఓ ఉన్నాయి, నంబర్ ఆఫ్ కంపెనీస్, ఎంఎన్సీ కంపెనీస్ ఉన్నాయి, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు ఉన్నాయి, ఇస్రో ఉంది, టీఎన్పీఎల్. బీటెక్ వాళ్ళకి కూడా కంపెనీస్ అవి ఉన్నాయి, ప్లస్ గ్రూప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇందాక సెక్రటరేట్ మనం సచివాలయాలు అంటున్నారు, సచివాలయాలు ఉన్నాయి. ఎనీ జాబ్ మీరు చేయొచ్చు. కానీ గ్రూప్స్ కోసమో, సచివాలయం పోస్టుల కోసమో, లేదంటే ఇంకో గవర్నమెంట్ ఉద్యోగం కోసమో 2 ఏళ్ళు మీరు ముందుగా దాన్ని ట్రై చేయడానికి గ్యాప్ ఇచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి అంతా కంప్లీట్ చేసి నోటిఫికేషన్ టైం రాక, అంటే ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో ఇప్పుడేం మనం చెప్పలేకపోతున్నాం. సో 2014లో వచ్చిన నోటిఫికేషన్ మళ్ళీ ప్రస్తుతానికి ఇంతవరకు నోటిఫికేషన్ రాలేదు. ఇంకా May 31 అంటున్నారు, రైట్? ఓకే, మేబీ రావచ్చు, ఇంకా ముందుకెళ్ళిపోవచ్చు. సరే, అటెంప్ట్ చేద్దాం. ఇప్పుడున్న యు ఆర్ సో లక్కీయెస్ట్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్. మీకున్న టెక్నాలజీకి, మీకున్న నాలెడ్జ్కి మీరు ఎక్స్ట్రాడనరీగా ఎగ్జామ్స్ హ్యాపీగా ప్రిపేర్ కావచ్చు. మీకు తెలియని ఆన్లైన్ టూల్ లేదు. మీకు ఆన్లైన్ టూల్స్ చాలా ఉన్నాయి, సపోర్టివ్గా ఉంది, ఇంత టెక్నాలజీ ఉంది మీకు. కాబట్టి గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రస్తుతం ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే కూడా ఏదైనా చిన్న జాబ్ చేసుకుంటూ ట్రై చేయండి. అంతగా మనం వాటి కోసమే పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చిన్న లాజిక్ ఒకటండి. ప్రైమరీ, సెకండరీ అంటాం. ప్రైమరీ, సెకండరీ మీన్స్ ప్రైమరీ మనకు ఓకే గవర్నమెంట్ జాబే అయ్యుండొచ్చు, సెకండరీ ప్రైవేట్ జాబే అయ్యుండొచ్చు, నో ప్రాబ్లం. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఒక 2 years ఆర్ 2.5 years, 3 years నువ్వు బీటెక్ అయిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం వీటి కోసం ప్రిపేర్ అయిన తర్వాత ఒక 3 years అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ ఎంఎన్సీ కంపెనీస్కో లేదా చిన్న ఎక్కడ ప్రైవేట్ జాబ్కి వెళ్దామంటే ఆల్రెడీ మన సబ్ జూనియర్స్, సూపర్ జూనియర్స్ వచ్చి మనకి కాంపిటీషన్ ఇస్తారు. ప్లస్ కంపెనీ వాడు అడిగే మొట్టమొదటి క్వశ్చన్ గ్యాప్. సో 1 year కూడా గ్యాప్ ఉండకూడదు, ఏం చేశారు అని చెప్తారు. కాబట్టి
దయచేసి అలా చేయొద్దండి. మీరు చిన్న జాబ్ ఏదైనా సరే 8 అవర్స్ డ్యూటీ, 24 అవర్స్ టైం, 8 అవర్స్ స్లీపింగ్, 16 అవర్స్, అవి 8 అవర్స్ అయ్యి రోజుకు 3 రోజులు చేయొచ్చు. 24/3 8 8 8 8 ఈజీగా 8 అవర్స్లో 3 అవర్స్ జనరల్ వదిలేస్తే మీన్స్ మనం నిత్యకృత్యాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం లేదా ఫ్రెండ్స్తో చిట్ చాట్, బజ్జీ, పానీపూరి, పిజ్జా ఏవైనా వదిలేస్తే ఇంకా అప్పటికి నీకు 6 అవర్స్ ఉంటుంది. 2 అవర్స్ వాటికి వదిలేస్తే ఎవ్రీడే 6 అవర్స్ ఈజ్ ఎనఫ్ ఫర్ ప్రిపరేషన్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇప్పుడున్న మీకున్న నాలెడ్జ్తో. కాబట్టి బీటెక్ అయిన తర్వాత మీరు పీజీ చేయాలనుకుంటే ఫస్ట్ ఇలా డిసైడ్ కండి. గేట్తో పోతారా, పీజీ చేసేయండి, నో ప్రాబ్లం, ఎవరు వద్దన్నారు, హ్యాపీ, సూపర్. లేదు మీ ప్యాషన్ ప్రొఫెసరా, గేట్ రాకపోతే ఎన్ని పీజీ చేయండి, అడ్ను చేయాలి. అంతా చేసి పీజీ చేసిన తర్వాత నేను ప్రొఫెసర్ కానీ వాళ్ళు చాలామంది ఉన్నారు, వద్దు సార్ నాకు టీచింగ్ ఫీల్డ్ ఇష్టం లేదు, మీరు పీజీ ఎందుకు చేశారు, అలా వద్దు. లేదా 59% వచ్చిందని పీజీ చేయడానికి పోతే మళ్ళీ పీజీకి వెళ్తే అక్కడ పీజీని అప్స్కాన్ పెట్టేసి స్కిప్ పెట్టేసి బీటెక్ సబ్మిట్ చేస్తుంటారు సర్టిఫికేట్స్, వద్దు, అలా కూడా వద్దు. వెరీ సింపుల్. మీరు గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు. గవర్నమెంట్లో ఎన్ని అవకాశాలు ఉన్నాయి ఇందాక చెప్పుకుంటూ వచ్చాను. రైల్వేలో ఉన్నాయి, యూపీఎస్సీ ఉంది, ఏపీపీఎస్సీ ఉంది, తర్వాత మనకు మున్సిపాలిటీస్ ఉన్నాయి. అలాగే మనం చూస్తే గ్రేడ్ మీన్స్ సివిల్స్ ఉంది, తర్వాత ఎస్ఎస్సి ఉంది. మీరు ఎక్కడైనా మీరు అప్లై చేసుకోవడానికి బీటెక్ ఎనీ గ్రాడ్యుయేషన్, ఇంకా ఇవన్నీ వద్దనుకుంటే ఎవర్ గ్రీన్ అనుకున్నట్టు ఈ మధ్యకాలంలో అందరూ మనం ట్రై చేస్తున్న బ్యాంకింగ్ సెక్షన్ ఒకటి ఉంది. సో బ్యాంక్ సెక్టర్, ఇన్ని రకాల జాబ్స్ ఉన్నాయండి. వీటన్నిటిని పక్కకు పెడితే మళ్ళీ ప్రైవేట్ కంపెనీస్ జాబ్స్ రెగ్యులర్ వాకిన్స్, అవి రోజు వరద, రోజు వస్తుంటాయి. ఈ జాబ్స్ కూడా ఉన్నాయి. అసలు మీకు జాబ్స్ ఎలా ఉన్నాయంటే మీరు చాయిస్ మీకే కష్టమైపోద్ది. మళ్ళీ ఎందుకు సార్ మనకు బీటెక్ అయిన చాలామందికి జాబ్స్ లేవంటున్నారంటే జాబ్స్ ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి. మనం ఎప్పుడు చెప్పే ఒకటే వర్డ్, నువ్వు చదివిన చదువుకు ఉద్యోగాలు ఉన్నాయి, నువ్వు కోరుకున్న కోరికల ఉద్యోగాలు లేవు. నీకు సమ్ ప్యాషన్ అంటే నీకు కొన్ని లిమిట్స్, నువ్వు గోల్, మీకు ఏదో ఒక ఐడియల్ లొకేషన్ కావాలి, ఐడియల్ జాబ్ కావాలి, ఐడియల్ ప్లేస్ కావాలి, ఐడియల్ ప్యాకేజ్ కావాలి, ఇలా కొన్ని కోరికలు ఉన్నాయి. వాళ్ళకి కొద్ది కష్టం. ఫస్ట్ నేను వెళ్ళిపోతాను, జాయిన్ అవుతాను సార్, చేస్తూ ఉంటాను. అలా ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ ఎంఎన్సీ చేస్తూ ప్రైమరీ ఏదైతే ఉందో గవర్నమెంట్ జాబ్ కోసం మీరు ప్రిపేర్ కండి. ఎవరు వద్దన్నారు? ఇక్కడ ఎందుకు అలా మనం దీన్ని మళ్ళీ మనం రిపీట్ చేస్తున్నామంటే, ఒక 2 years ఎంఎన్సీలో పనిచేసి 3 years ఎంఎన్సీలో పనిచేసి మళ్ళీ గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం నువ్వు వచ్చి ఎగ్జామ్స్ రాస్తానంటే ఏ గవర్నమెంట్ వద్దన్నది. నేను ఏం చేసావు ఇన్ని రోజులు, ఎక్కడ పోయావు ఇన్ని రోజులు ఎవరు అడగరు. అదే నువ్వు 3 years ఈ పని చేసి ఆ పనికి వెళ్తే అక్కడ వాడు క్వశ్చన్ వేస్తాడు, మళ్ళీ ఇన్ని రోజులు ఏం చేశారండి. కాబట్టి క్వశ్చన్ వేసే వాళ్ళ కోసం మనం క్వశ్చన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆన్సర్ చెప్పుకొని అంత బాధపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుదాం. తీరా మనకు ఒప్పుకున్న తర్వాత మళ్ళీ బయటకు వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బ్రేక్ చేద్దాం. ఈజీ. త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది, రెడీగా ఉండండి, బీ రెడీ. మేము ఫస్ట్ స్టెప్ కెరీర్ ప్లస్ అనే ఈ యాప్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఎల్లప్పుడూ సపోర్ట్గా ఉంటాం. మీకు ఎలాంటి జాబ్స్ ఎక్కడ ఉన్నాయని మీకు తెలియకపోయినా, మీకు ఎలాంటి నోటిఫికేషన్ వస్తున్నాయో అర్థం కాకపోయినా మేము సపోర్ట్ చేయడానికి ఫస్ట్ స్టెప్ రెడీగా ఉంటుంది. సో మీరు కామెంట్ రూపంలో యూట్యూబ్లో కానీ లేదా యాప్లో కానీ మీరు మెసేజ్ చేస్తే మేము ఆ రెజ్యూమ్ తగ్గట్టుగా మిమ్మల్ని ఎలాంటి జాబ్స్ ఉన్నాయో ఎక్కడున్నాయో చూస్తూ, సో నామినల్గా మిమ్మల్ని ప్రిపేర్ చేస్తూ మిమ్మల్ని ఉద్యోగం అల్టిమేట్ ఎంప్లాయ్గా చేయాలి. ఇంకా బీటెక్ తర్వాత ఏంటి అనే దాని కంటిన్యూషన్లోకి వెళ్తే మనం 2 చూసాం ఇప్పుడు. ఒకటి పీజీలో 2 రకాలు, గేటు, వితౌట్ గేటు. 2 గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్. గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలి, ప్రైవేట్ జాబ్. ఇవేవి కాదంటే ఎంటర్ప్రినర్ కూడా కావడానికి అవకాశం ఉంది, బ్యాంక్ జాబ్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓకే, ఎంటర్ప్రినర్ కావాలనుకుంటే ఫస్ట్ మీరు పని చేయండి. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కావచ్చు, ఇంకో ఇండస్ట్రీ కావచ్చు, ఏదైనా సరే పని చేసిన తర్వాత ఒక 3 yearsకు 5 yearsకు మీరు ఎంటర్ప్రినర్గా సెటిల్ అవ్వచ్చు. సో యూత్, మీరు ఎవరు బీటెక్ అయిన తర్వాత ఏం చేయాలని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎన్ని చేయాలన్నా ఎన్నో ఛాన్సులు ఉన్నాయి, మనకు ఎన్నో అవకాశాలు ముందున్నాయి. వాటిని అందిపుచ్చుకోవడానికి రెడీగా ఉండండి. మిమ్మల్ని రెడీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. యువర్ సక్సెస్ అవర్ ఛాలెంజ్. ఆల్ ది బెస్ట్.